ఏంటి వాళ్ళు ఎవరు జై రావట్లేదా? శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. స్టార్ట్ చేద్దామా మనం? సరే. సో మొన్న హోంవర్క్ లాగా అన్నీ కంప్లీట్ చేసేసారా క్వశ్చన్స్లో? మిగతా వాళ్ళండి అన్నీ రాస్తున్నారా? రాసింది. లాస్ట్లో వదిలేసినవి చెప్పేసేయండి, తర్వాత నెక్స్ట్ ఎలా ప్రొసీడ్ అవుదామో చూద్దాం. వాల్మీకి రామాయణమును రాశాడు. వాల్మీక రామాయణ అలిఖత్ లేకపోతే లిఖితవాన్. దానికి కర్మణిగా చెప్పాలంటే వాల్మీకేన రామాయణం లిఖితం. కీ మేడం, కీ వస్తుంది మేడం, కావాల్సింది ఇప్పుడు ఇది డౌట్ వస్తుంది. కీ వస్తుందండి, కీ వస్తుంది. కీయే కదా లిఖితం. ఓకే ఓకే. నెక్స్ట్ వేరే వాళ్ళు నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ చదివి చెప్తాను, కొంచెం చెప్పండి మేడం. మొల్ల రామాయణ రాసింది ఎవరండి? మొల్ల రామాయణము రాసింది. మళ్ళా రామాయణం లిఖితవాన్ వస్తుందా? రాసింది లిఖితవతి. కర్మణిలో మల్లాయ మొల్ల రామాయణం లిఖితం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్. భక్తుడు శ్రీరామ భజనలు వినడానికి మందిరమునకు వెళ్తున్నాడు. భక్తుడు శ్రీరామ భజనను వినడానికి మందిరమునకు వెళ్తున్నాడు. శ్రీరామ భజనం శ్రీరామ భజనను వినడానికి మందిరమునకు వెళ్తున్నాడు. అంటారా? వినడానికి మందిరం వెళ్తున్నాడు. గచ్చతి భక్త శ్రీరామ భజనం శృణుతుం మందిరం గచ్చతి. శ్రోతుం అదే రావట్లేదేంట. శ్రోతుం మందిరం గచ్చతి. ఇది కూడా భక్తేనా శ్రీరామ భజనం ఇది కర్మని. భక్తేనా శ్రీరామ భజనం భజనం అనేది కర్మని కదండి. శ్రీరామ భజనం అనేది భక్తి చేత శ్రీరామ భజనము భజనానికి వెళ్తున్నాడు. భజన భక్తేన శ్రీరామ భజన శృణతః మందిరం
శృణుత అంటే ఏంటండి? అలాగేనండి. శృణుత అంటే ఏమిటి? కర్మణిలో కూడా శ్రోతుమే ఉంటుంది. అది మామూలు అదే అక్కడే డౌట్ తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయండి. భక్తుని చేత శ్రీరామ భజనము వింటానికి మందిరమునకు వింటానికి మందిరానికి వెళ్ళబడ్డాడా? అంతేనా? అవును, వెళ్ళడం గురించిది కరెక్ట్ గా రాదు. ఇది కర్మణిలో రాదంటారా సరిగ్గా? అవును, అదే నాకు కన్ఫ్యూజన్ వచ్చి అక్కడ ఎలా మార్చాలా. దాన్ని మామూలుగా కర్మణిలో ఇవ్వండి, మామూలుగా ఇవ్వండి తీసేది. భక్తుడు భజనము చేస్తున్నాడు కదా, చెప్పండి. భజన చేయబడింది లేకపోతే వినబడింది. అప్పుడు భక్తేన శ్రీరామజనం చేయబడింది లేకపోతే వినబడింది, చేయబడినది అంటే కర్తుం భక్తుడి చేత భజనం శ్రీరామ భజన చేయబడింది. శ్రీరామ భజన బోధక భజనం అంటే నపుంసలింగం అనుకోండి. శ్రీరామ భజనం కృతం, చేయబడింది. శ్రీరామ భజనం కృతం. శిక్షించండి అంటారా? ఓకే, మీకు తెలిసినంత వరకు ఓకే చేసుకుని నెక్స్ట్ వెళ్ళిపోదాం. చెప్పండి, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సెంటెన్స్ చెప్పమంటారా? భక్తుడు శ్రీరామ భజనను విని ప్రసాదమును స్వీకరిస్తున్నాడు. భక్తుడు శ్రీరామ భజనను విని ప్రసాదమును స్వీకరిస్తున్నాడు. శత్రుపతి అంటారు మేడం. ఇది శత్రుపతి ఏమన్నా మేడం? అదే భక్త వింటూ కాదండి, విని తర్వాత గత్వా భక్త ప్రసాదం కాదు, శ్రీరామ భజనను విని విని ప్రసాదమును స్వీకరిస్తున్నాడు. భక్త శ్రీరామ భజన ప్రసాదమును ప్రసాదం శ్రుత్వా శ్రుత్వా ప్రసాదం స్వీకరోతి. భక్తుడు మందిరమునకు వెళ్ళి శ్రీరామ భజనను విన్నాడు. అంతేనండి. భక్త శ్రీ మందిరం గత్వా శ్రీరామ భజనం శృణతి శ్రీరామ భజన విన్నాడు. శృతవాన్ భక్త
మందిరం గత్వా శ్రీరామ భజనం శృతవాన్. భక్తురాలు మందిరమునకు వెళ్ళి శ్రీరామ భజనలు విన్నది. మళ్ళీ చెప్పమంటారా? భక్తురాలు మందిరములకు వెళ్ళి శ్రీరామ భజనను విన్నది. మందిరం గత్వా శ్రీరామ భజనం శృణిత్వా ఇంకా ఏవో ఇత్వా లేవండి. అండి విన్నది. శృతవతి గత్వా రావాలి వెళ్ళి. భక్త మందిరం గత్వా శ్రీరామ భజన శృతవతి. అది భక్త లేడీ కదా, భక్తురాలు. ఊర్మిళ ఊర్మిళ అన్నాను. భక్తురాలు అంటానికి అది ఊర్మిళ అంటే కర్మని మార్చడం. ఓహో ఊర్మిళ భక్త భక్త. ఓకే మేడం అయిపోయాయండి. తర్వాత ఆయన ఏం ఇచ్చారంటే క్వశ్చన్స్ ఇచ్చారు. సహకహ దానికి లేక 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 లేఖకి రాయమని చెప్పారు. మనం జనరల్ క్వశ్చన్ ఫామ్ చేసుకున్నాము. రామాయణం ఎవరు రాశారు, అతని చే ఏమి ఇవ్వబడింది, ఇట్లా చిన్నగా క్వశ్చన్స్ ఫామ్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దాం. ఓకే ఎవరైనా స్టార్ట్ చేయండి ఒక చిన్నది. బెటర్ మై వాయిస్. ఎవరు రాశారు? చెప్పండి. రామాయణం ఎవరు చేత వ్రాయబడింది? లిఖితవాన్ అన్నారు కదా, సో రాస్తారు. అట్లా అదే కరెక్టేనా? రామాయణం ఎవరు రాశారు? ఎవరైనా ఆన్సర్ వాల్మీకేనా రామాయణం లిఖితం అలా రాయొచ్చు కదా మేడం. అది కూడా అంటే కర్మనీలో. అవునండి రాయొచ్చు. ఫస్ట్ మనం క్వశ్చన్ ఆన్సర్ కుక్కరీలో చెప్తాము. సేమ్ మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ కుక్కరీలో రాయొచ్చు. ఓకే దానికి కత్తిలో చెప్పాను. వాల్మీకః రామాయణం లిఖితవాన్. వాల్మీకి వాల్మీకి కారాంతం అవుతుంది. కరెక్ట్. వాల్మీకి రామాయణం లిఖితవాన్. దానికి ఇప్పుడు దీనిలో కర్మని చెప్పామంటారు. తర్వాత చూద్దాం. ఆన్సర్ చెప్తున్నారు చెప్పేశారు కదా, ఇప్పుడు కర్మణిలో క్వశ్చన్ చెప్పండి.
రామాయణము ఎవరి చేత రాయబడింది అని చెప్పాలి కదా. ఎవరు రామాయణం కహ లిఖితవాన్ అంటే రామాయణంలో ఎవరు రాశారు. దానికి క్వశ్చన్ దీన్ని గమనించే రామాయణము ఎవరి చేత రాయబడింది. కాబట్టి వాల్మీకినా అంతేనా? హరినా వాల్మీకిన రామాయణం లిఖితం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు వ్యాసుడు పురాణాలు రాశాడు. వ్యాస పురాణాన్ని లిఖితవాన్. పురాణాలు అనొచ్చా? పురాణాలు పురాణ అనుకో. బేసిక్స్ కొన్ని తెలీదు, అందుకని ప్రాబ్లం వస్తుంది. పురాణనే కదా. పురాణ మనం క్వశ్చన్ లాగా చేయాలంటే పురాణం ఎవరు చేత ఎవరు రాయాలి, ఎవరు పురాణాలు ఎవరు రాశారు? ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ చెప్పండి. పురాణా లిఖితవా అంతేనంటారా? పురాణాలు కహ ఎవరు రాశారు? లిఖితవా లిఖతి. ఎలా అంటారు? మనం ఆల్రెడీ భూతకాలంలో చెప్తున్నాం కదండి, అయిపోయాయని. అయితే అప్పుడు లిఖితవా అని అనొచ్చుగా. అప్పుడు ఎవరు రాశారు? అదే లిఖితవాన్. పురాణాః వ్యాసః వ్యాసేన
ఫస్ట్ కర్తరిలో చెప్పండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీరు కర్తరిలో చెప్తున్నారా, కన్ఫ్యూజన్ లేకుండా నాకు ఫస్ట్ చెప్పండి. చెప్పిన తర్వాత నాకు క్లియర్ గా చెప్తారు, కానీ అప్పుడు మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఒకసారి అది ఒకసారి ఇది అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అట్లా అవ్వదు. ఓకే 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 మేడం. వ్యాసః పురాణః లిఖితవాన్. కర్తరి ఇప్పుడు కర్మ. నేను ఏదో దానికి ఆన్సర్, కొంచెం ఆన్సర్స్ మానిటర్ చేయాలి. వ్యాసేన చెప్పండి. వ్యాసేన పురాణాః లిఖితాః పురాణాః లిఖితాః అంతేనండి. లిఖితాః అండి. తాహ పురాణాలు లిఖితాః, ఏకవచనం అయితే లిఖితాః. ఇది లిఖితాః కదా. ఒక పురాణం కాదు కదా, చాలా పురాణం రాశారని చెప్తున్నాం కదా. వాళ్ళు లిఖితాః కదా మేడం. కరెక్ట్. నపుంసకలింగం అండి, పురాణాన్ని. పురాణాన్ని అచ్చా లిఖిత అవుతుంది కదా మేడం. అయితే లిఖితాని పురాణాన్ని అదే పురాణాన్ని లిఖితాన్ని. పురాణ అని ఇందులో చెప్తాం మనం, మనిషి గురించి చెప్తుంటే విష్ణు సహస్రనామంలో. ఇదే ఒకటి కన్ఫ్యూజన్ లోకి రావడం చాలా ఇష్టంగా ఉంది ఈ సంస్కృత్ లో లింగాల గురించి. ఎందుకంటే ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా పురాణం అప్పుడు ఏం చెప్పాలి. పురాణాని అన్న అదే పురాణ అని చెప్పినప్పుడు ఏం చెప్పాలి అని అర్థమైందా? అప్పుడు పుల్లింగం చెప్పాలి, పురాణం అంటే నపుంసకలింగంగా తీసుకోవాలి. కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి, ఒక స్త్రీ గురించి అదే ఒక స్త్రీ రాసిన దాని గురించి ఏమైనా చెప్తాం. కరెక్ట్, చెప్పండి. దానికి ఎవరు? తెలుగు భాష యందు మొల్ల రామాయణము రచించినది. భాషేన మొల్ల రామాయణం అలిఖం కరెక్ట్ అండి, రాసింది అయిపోయింది. అలీఖత్ అంటే వేరే వాళ్ళు రాయడం. అలిఖత్ తెలుగు భాష మొల్ల రామాయణం అలిఖత్ కరెక్ట్. భాష అనేది ఆకారం స్త్రీలింగం కదండి. భాషయా వస్తుందా? తెలుగు భాషాయాం మల్ల రామాయణం అలిఖత. ఇక్కడ ముల్లా దీర్ఘం పెట్టాలి, ఎందుకు మనకు ఉందా లేదా తెలియదు. మనకి లేదండి, మొల్లా అనే ఉంటుందండి హిందీలో. ఒకసారి మొల్ల వేరు, మనకు సంస్కృతంలో వేరా? హిందీలో కాదు, సంస్కృతంలో అండి. మొల్లా అని ఎక్కడ లేదు, కొన్ని మొల్లా ఉందండి సంస్కృతం. అకారం కదా,
ఇది కాబట్టి మళ్ళా వినలా నేను ఎప్పుడు అండి. అదే తెలుగు పేరు కదా, మరి మనకు అది ఏం వస్తుందో తెలుగు. మళ్ళా అది అని చెప్పేస్తే సరిపోతుంది. ఓకే, మా ఆకారం అని చెప్పేస్తే అయిపోతున్నారు. మళ్ళా తెలుగు భాష మళ్ళా రామాయణ కట్ అది తప్పరు కదండి. మీరు కాలంలో చెప్పారు, ఇప్పుడు దాన్ని తప్పు ప్రత్యయం మరి చెప్పండి. వచ్చాను వచ్చాను అంటే లిఖితవతి వస్తుందండి. లిఖితవతి అదే దీర్ఘం లిఖితవతి కదా, కరెక్ట్. మళ్ళా రామాయణ భాష తెలుగు భాష మళ్ళా రామాయణం లిఖితవతి కదండి. అవును, లిఖితవతి. ఎవరు రాశారు రామాయణాన్ని తెలుగులో? మళ్ళా సంస్కృతంలో ప్రశ్న అడగండి. లిఖిత తెలుగు భాష తేనా అంటే మళ్ళీ బహువచనం. కరెక్ట్ మేడం. ఇక్కడ కేన వాడకూడదండి, ఎందుకంటే కేన అంటే ఎవరి చేత. తృతీయ. ఇంకొకటి ఇక్కడ కూడా మీరు తెలుగు భాష అన్నప్పుడు ఇక్కడ మనం షష్ఠి ఉపయోగించాలని తెలుగు భాషలు అంటున్నారు కదా మీరు. తెలుగు భాష ఎందు అంటే సప్తమి ఉపయోగించాలి. కేనా ఉపయోగించకూడదు, తృతీయకు వస్తుంది కాబట్టి అది తెలుగు భాషయాం. తెలుగు భాషయాం తెలుగు భాషాయాం రామాయణం కాలికతి స్త్రీలింగం కాబట్టి కాలిఖత్ ఎవరు వచ్చినారు అంటే కహాలిఖత్ అని అనొచ్చు. మనం ఆన్సర్ లో మళ్ళా అని చెప్పచ్చు, తప్పదు అది. కహ అంటే ఎవరు పుణ్యం రాదా అండి? వస్తుంది. ఎవరు రాశాడు అని అడుగుతున్నారు. రాసినాడు గురించి మీకు ముందు తెలియదు కదా ఆన్సర్ చెప్పే వరకు. చేస్తే కరెక్ట్ గా అడుగుతాము, తెలియకపోతే మరి ఏం చేస్తాం. దీన్ని ఇప్పుడు మళ్ళా మీరు కర్మణిలోకి మార్చింది. ఇప్పుడు కాబట్టి ఇప్పుడు కయా వస్తుందండి. తెలుగు భాషలో కయా అలిఖత్ అనాలి. ఇక్కడ కూడా ఎవరి చేత రచించబడింది అనడానికి లిఖత్ అంటే రాసేసింది. కానీ ఎవరి చేత అన్నా కూడా కళ వస్తుంది కదా. మరి దాన్ని కూడా కర్మంలోకి మార్చాలి కదా, ఎవరి చేత రాయబడింది అని. ఎవరి చేత రామాయణం రాయబడింది తెలుగులో అన్నాను. రాయబడింది అని అడుగుతున్నాం మనం. రామాయణం ఏ లింగంలో ఉంది? మనం ఏ లింగంలో తీసుకున్నాము? ఉందండి. నపుంసకలింగులు లింగం కాబట్టి లిఖితం అని పెట్టాలి. లిఖితం వస్తుంది తెలుగు భాషాయాం లిఖితం కరెక్ట్ అండి. రామాయణం లిఖితం. రామాయణం లిఖితం. తెలుగు భాష యందు రామాయణం ఎవరు రాస్తారు? ఎవరు రచించబడింది? ఓకే ఓకే ఆన్సర్ చెప్పండి.
తెలుగు భాషాయాం మొల్ల చేత తెలుగు భాష యందు రామాయణం రచించబడింది. ఓకే, మొల్ల చేత అంటున్నారా? ఫస్ట్ అందుకే తెలుగులో చెప్పేస్తుంటే మనకి ఈజీ అవుతుంది. మొల్ల చేత అన్నారు. మొల్ల అనే అకారం శరీరం కాబట్టి మొల్లాయ వస్తుందా అండి? మొల్లాయ తెలుగు మొల్లయ తెలుగు భాషాయాం రామాయణం లిఖితవతి అంటే కర్మణిలో అలిఖితవతి లిఖితవాను అలిఖత్ అవి రావు కదండి. మీరు కర్మణిగా మాట్లాడారు, దీన్ని కాదు కదా? కర్మణిలోనే కదా మీరు క్వశ్చన్ అడిగారు. కయా తెలుగు భాషాయాం రామాయణం లిఖితం అని. అవునవునవును, కరెక్ట్. ఇప్పుడు తెలుగులో అదే అందులోనే చెప్పండి, కర్మణిలోనే చెప్పండి. ఇంకా మొల్లయ తెలుగు భాషాయాం రామాయణం లిఖితం అనొచ్చండి. అనాలి, అనొచ్చు కాదు. ఎందుకంటే మనకు వచ్చిన నపుంసకలింగం కదండి రామాయణం. లిఖితం కరెక్ట్. ఓకేనా? అర్థమైందండి. ఇంకా ఏమైనా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఉందా? మనం క్వశ్చన్ నుంచి ట్రాన్స్లేషన్, ఎవరో చెప్పిన క్వశ్చన్ కి ట్రాన్స్లేషన్ చెప్తుంటే మనకి కొత్తగా మనం చెప్పగలిగే సెంటెన్సెస్ ఫైండ్ చేయడం, కొత్తగా చెప్పడము అలవాటు అవ్వదు. ఓన్ ద సెంటెన్సెస్ చెప్పాలి మీరే. వ్యాసుడు భారతము రచించాడు. వ్యాస భారతం అలిఖత్ కరెక్ట్ కదండి? అలిఖత్ రచించాడు. ఇప్పుడు దాని కర్మలో మార్చమంటున్నారు. వ్యాసేన భారతం లిఖితం. ఓకే, ఉత్తమం. తర్వాత ఎవరి చేత ఏమన్నారు మీరు? మళ్ళీ దాని మీద ఏ మాత్రం ఎవరి చేత రచించారన్నారా? ఫస్ట్ ఎవరు రాశారు, దాన్ని ఎవరు రాశారు అని నాకు క్వశ్చన్స్. ఓకే, ఎవరు రచించారు, ఎవరి చేత రచించబడిందన్న, ఎవరి చేత? భారతం కహా లిఖిత్ అలిఖత్ కరెక్ట్ అనండి. భారతం ఎవరు వచ్చింది, ఎవడు అనేది వచ్చింది ఒక పదము అన్నది. కరెక్ట్. ఎవరు రచించాడు? దీన్ని కర్మలకు ఉపయోగించమంటున్నారు. వ్యాసేన భారతం లిఖితం. భారతం అన్నప్పుడు మనకి ఇక్కడ ఇది వచ్చింది కదండి. నపుంసకలింగం ఇక్కడ కాబట్టి దానికి కూడా మనం ఉపయోగించే లిఖితమే కదా. లిఖితం ఎవరు రచించబడింది, ఎవరు రాసించారు? లిఖితం. ఓకే, ఇంకా ఇంకేమైనా చేస్తారు అలాగా? ఒక గ్రంథం పేరను, లేకపోతే ఈ గ్రంథం ఎవరు రాశారను, ఈ గ్రంథం ఎవరు రాశారు చెప్పండి, ఇలాగే చెప్పండి, ఈ గ్రంథం ఎవరు రాశారు. అంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, చెప్పని వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దాకా గ్రంథ కహ లిఖితః. కహ లిఖిత వస్తుంది, ఎందుకు వస్తుంది? ఎవరు రాశారు? కహ లిఖిత. ఎవరు రాశారు కదా, ఎవరిచే రాయబడింది అని కాదు, ఎవరు రాశారు. ఫస్ట్ కర్తరి ప్రయోగం. ఓకే, ఏషః గ్రంథః కహ లిఖిత. ఓకే ఓకే, లిఖితవా అనొచ్చు. ఓకే,
లిఖితవాన్. ఉమ్. ఈ గ్రంథం ఎవరు రాశారు? అందరు చెప్పండి. ఏషః గ్రంథః వాల్మీకి లిఖితః. ఇప్పుడు కర్తవ్యం తెలుగులో చెప్పండి మీరు. ఈ గ్రంథమును వాల్మీకి రాసినాడు. ఈ గ్రంథమును వాల్మీకి రాశాడు. ఈ గ్రంథం వాల్మీకి రాయబడింది. ఈ గ్రంథం వాల్మీకి రాశాడు. చెప్పండి ఇలాగా. గ్రంథమును వాల్మీకి రచించాడు. ఏషః గ్రంథః వాల్మీకి. ఏషః గ్రంథః అంటే మరి గ్రంథః అని మీరు విభక్తిలో వాడుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా కళానిలో రావాలి. ఏషః గ్రంథం ఏషః గ్రంథం ఏషః గ్రంథం రాకూడదు. తం గ్రంథం అని వస్తుంది కదా. ఏషం గ్రంథం అని వస్తున్నప్పుడు ఏతం గ్రంథం. ఎందుకు అతడిని అని చెప్పి వాడాలి అక్కడ. ఈ గ్రంథము అని రాస్తున్నాం కదా మనం. గ్రంథం వాల్మీకి రచయతి అలిఖత్. రచిత లిఖితవా లేకపోతే లిఖత్ తీసుకోండి. రచయతి తీసుకుంటే మనం రచయతి తీసుకొని కన్ఫ్యూజ్ అవుతుంది. లిఖితవాన్. ఇప్పుడు ఈ గ్రంథం వాల్మీకి చేత రాయబడింది. వాల్మీకి చేత వాల్మీకిన ఏషః గ్రంథః లిఖితః. అర్థమైందా? నెక్స్ట్ ఇంకా ఎప్పుడన్నా ఏది చెప్పాలంటే ట్రై చేద్దాం మనం మాట్లాడడానికి. ఎందుకంటే క్వశ్చన్ అండి. మహాత్మా గాంధీ యొక్క జన్మ ఏ ప్రాంతంలో అయ్యింది? చెప్పండి, ఏదన్నా ట్రై చేయండి. ఎవరు చెప్పరా? మహాత్మా గాంధీ జననం ఏ ప్రాంతంలో జరిగింది? మహాత్మా గాంధీ గాంధీ అన్నారా? జననం మహాత్మా గాంధీ యొక్క అని కూడా అవచ్చు. సరే, తీసేయండి. రాముడి యొక్క జన్మం ఎక్కడ జరిగింది చెప్పండి. కన్నుకుని తిప్పి అన్ని రాముడి దగ్గర అంతగాని శాంతిగా ఉంటుంది. రామస్య జననం అయోధ్య చెప్పండి. రామస్య రామస్య జననం కిం స్థలమనత్ర ఉత్తరప్రదేశ్ మనలో. పుత్ర అంటేనే ఎక్కడ అండి? ఎక్కడ సింపుల్ అయిపోయింది కదా. అక్కడ రామస్య జననం పుత్ర ఆసీట్ అంటే కూడా అయ్యింది అని రాదు. ఉండను ఎక్కడ ఉండను. ఆ సీట్ అంటే ఉన్నది భవతి రాదు. అగునే అవుతుంది. భవతి అవుతుంది కనుక అది ఆశలేదు. ఆస్తి అంటే ఉండను ఉన్నది. ఓకే, ఆసీత్. రామస్య జననం పుత్ర ఆసీత్.
రాముడు అవును అవును అజయత వస్తుంది మేడం, అజయత వస్తుంది. జయతే జయతే న్యాయతే లేదా న్యాయతే ఉంది జరగలేదు అసలు. అజాయతే అంటే జాయతే అంటే అర్థం కదా. రాముడి యొక్క జననం ఎక్కడైంది అని కాకుండా రాముడు ఎక్కడ పుట్టాడు. రామ కూతుర జాతి అయిపోయింది కదా, లంగులకార రావాలి. మనకు అడిగి మనకి సార్ పరస్మరికే చాలేదు. అదేంటి లంగులకారం, ఆత్మనేపథ్యం అసలు తెలీదు. కాబట్టి ఇచ్చిన క్యాన్సిల్. ఇక్కడ రామాయణం దొరుకుతుంది మేడం, ఇందులో సెంటెన్స్ అందులో అజాయంత ఉంది, అజాయంత ఉంది, అందుకనే చెప్పాను. పుట్టి ఏదైనా వస్తుందేమో అజాయంత. ఇక్కడ ఏంటంటే రాముడి కాదు, ఎక్కడ ఉన్నాడు అని అలా ఏదైనా ఒక్క నిమిషం. అజాయంత అంటే ఎక్కడ పుట్టాడు అని అర్థం. ఎందుకంటే జాయంతే అనేది ఆత్మనేపది, అజాయంత అనేది ప్రథమ పురుషుడు. ఓకే చెప్పండి. అజాయంత కరెక్టే. అక్కడ మనం ఆత్మనేపదిలో భూతకాలం నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ అజాయంత ఒక్క సెంటెన్స్. అదే యజ్ఞం చేసిన తర్వాత పశ్చాత్ కస్య చతురక్షర పుత్ర అజాయంత అని ఇచ్చారు ఇక్కడ. అతని నలుగురు పుట్టారు కాబట్టి అజాయత. అజాయత అంటే ఒక్కడే పుట్టాడు. అజాయత. ఓకే అవును, పుత్ర అజాయత. పుత్ర అజాయత. ఇది పాస్ట్ టెన్స్ వస్తుంది కదా మేడం, అజాయత అంటే పుట్టారు. పుట్టేశాడు కదండి. ఎక్కడ పుట్టారు? పుత్ర అజాయత. అంటే రాముడు ఎక్కడ పుట్టాడు? రామ పుత్ర అజాయత. కరెక్ట్. చెప్పండి. చెప్పండి. రాముడు అయోధ్యలో ఉంటాడు. అయోధ్య అయోధ్య ఎందు అయోధ్యే అయోధ్య అంటే అయోధ్య, అయోధ్యాం, అయోధ్యాయాం లేకపోతే అయోధ్య నగరే. నగరే. అయోధ్య శ్రీలింగం అయితే అయోధ్యాయాం, అయోధ్య నగరే అజాయత. కరెక్ట్. రామ అయోధ్య నగరే అజాత, రామ అయోధ్యాయాం అజాయత. మేడం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినది సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్ చెప్పారా ఒకసారి? ఏకం గ్రంథం వాల్మీకి అలిఖితమా? అలిఖితమా? అలిఖిత అంటే ఇక్కడ వాల్మీకి చేత గ్రంథం రాయబడింది అంటే మరి ఇక్కడ ఇకారాంతం పుల్లింగ్ వస్తుంది వాల్మీకి అని, దానికి మనము తప్పు చేయాలి. అవును. ఏతం గ్రంథం వాల్మీకి అలిఖత్. వాల్మీకి కర్త అక్కడ. వాల్మీకి దానికి వాల్మీకి అనేది తృతీయ విభక్తి. వాల్మీకి అంటే వాల్మీకి ఏకం గ్రంథం లిఖితం. ఏషః గ్రంథం లిఖితం.
ఏషः గ్రంథः లిఖితం. ఏషः గ్రంథం. లిఖితः సారీ లిఖిత కాదు, గ్రంథः అంటే ఏంటి పుల్లింగం. ఏషः గ్రంథः లిఖితः. ఈ గ్రంథం ఏష అంటే తెలుగులో పట్టేస్తారు. గ్రంథం రాయకండి. ఇంకా ఇంకేం క్వశ్చన్స్ ఉంటాయి? దానికి ప్యాసింజర్స్ లో మయా అన్నం పచితం కరెక్ట్. పత్తం 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 వస్తుంది. పత్తం పత్తం ఓకే. మయా అన్నం పత్తం. ఇంకొకటి వస్త్రాన్ని క్షాళితవతి. మేము వస్త్రాలను ఉతికాము. క్షాళితవతి నీ చేత ఇక్కడ వస్త్రానికి మళ్ళీ ఇక్కడ వస్తుంది తెలీదు. ఇక్కడ శాలితాని వస్త్రాన్ని ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఓకే. వస్త్రానికి క్షాళితాని. ఇంకొకటి భోజనం పరివేషయతి. ఇక్కడ తృతీయ విభక్తి మాతాకి మాత్ర పరివేషితం. కరెక్టేనా? అవును. మాత్ర పరివేషితం. ఇలాంటి చెక్ చేయడాన్ని వడ్డీ చేయండి. పరివేషితవాన్ పరివేషితవతి అంటే వడ్డించడం. వడ్డను చేశాడు. అదే ఇక్కడ పరివేషితవతి వస్తుందా? పరివేషయతి అనేది పరివేషితవతి. ఫస్ట్ పరివేషితవతి అంటే ఇది తవతు ప్రత్యయం. పరివేషితవతి. ఇక్కడ పరివేషితం. పరివేషితం. ఇంకోటి మేడం, ఉర్మిళ ఫలం ఖాదితవతి. ఉర్మిళయ ఫలం ఖాదితం. ఊర్మిళ ఫలం ఖాదితం. ఓకే. ఖాదితం. కరోతికి ఇప్పండి ఒక ఎగ్జాంపుల్.
కరోతి దాన్ని యూజ్ చేసి క్రియాపదం కరోతి తీసుకుని ఒక సెంటెన్స్ లో బ్రేక్ అవుతుంది. కరోతి అనే క్రియాపదం ఒక సెంటెన్స్ లో తీసుకుని దానికి కర్తరి కర్మని చెప్పండి. అహం కార్యం ఒక్క నిమిషం నిరంజన్ గారు, ఒక్క నిమిషం చెప్పండి లక్ష్మి గారు. రమా కార్యం కృపతి. రమా కార్యము లభించలే ఉన్నాయి కదా మేడం. రమయ కార్యం కృతం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి నిరంజన్ గారు మీరు. హరే కృష్ణ. అహం కార్యం కరోమి. మయా కార్యం కరోమి. కుర్మ వస్తుందా? మయ అన్నారు కదా, ఇప్పుడు కార్యాన్ని బట్టి కదా మనకి. అవును అవునవును. మయ కార్యం మయ నా చేత చేయబడిందే చెప్పాలి. చేయబడింది అంటే అపురం అవన్నీ. మేడం ఇందాక అది కార్యం కృతం అని చెప్పారు కదా, ఇక్కడ కార్యము భగవన్ భక్తిలో రావాలంటున్నారు. ఇక్కడ కార్యమే అండి ప్రధాన విభక్తి కూడా. కార్యం అనేది కార్యమే ప్రధాన విభక్తి కూడా. ఓకే ఓకే కరెక్ట్. మయ కార్యం నా చేత కార్యం చేయబడింది. కుర్మ అన్న కృతం అండి. చెప్పారు కదా చేయబడింది. నెక్స్ట్ నేను ఈ గ్రంథమును రాశాను. అహం ఈ గ్రంథం అంటే ఏష గ్రంథ. అహం ఏష గ్రంథ. కర్తరిలో చెప్పిన గ్రంథమును అని చెప్పాలి కదా, నేను ఈ గ్రంథమును రాశారు చెప్పాలి. అందుకని అకార్డింగ్ గ్రంథం ఏష గ్రంథ అంటే ఈ గ్రంథం మన వస్తుంది. ఈ గ్రంథమును అన్నప్పుడు గ్రంథమును అనేది ద్వితీయ విభక్తిలో చెప్తున్నారు కాబట్టి ఈని కూడా ద్వితీయ విభక్తిలో చెప్పాలి మీరు. ఏది ఏషని కూడానా? కరెక్ట్. ఏషకి ద్వితీయ విభక్తి ఏమిటి? ఏషా కదా? ఏకం 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 గ్రంథం. అహం ఏకం గ్రంథం లిఖతి లిఖామి లిఖామి. అహం ఏకం గ్రంథం లిఖామి. మయా ఏకం గ్రంథం లిఖితం. కాదు, ఓకే మారుతుంది కదా, మారుతుంది అది భక్తి. ఓకే మయా ఏకః గ్రంథః లిఖితః. లిఖితః రాదు. ఎందుకు? మీరు ఫెమినైన్ జెండర్. ఓకే ఇప్పుడు మనది లిఖామి అన్నారు అంటే ఏ విభాగం చెప్తారు? ప్రజెంట్ టెన్స్ మేడం.
అర్థమైందా? మేడం వెళ్ళిపోలేదు, సారీ. వర్తమాన కాలంలో చెప్పారు కదండి. వర్తమాన కాలం చెప్పారు. కర్మని వర్తమాన కాలంలో చెప్పినప్పుడు కర్మని కూడా వాడాలి కదా. అహం ఏతం కానీ గ్రంథ గ్రంథ becomes लिख्यते ఉత్తమ. నెక్స్ట్ ఇంకెవరైనా ఉందో చెప్తారా? చేయండి. బాలుడు పండు తిన్నాడు అని చెప్పాలనుకుంటున్నాను. బాలక ఫలం తర్వాత బాలుని చేత పండు తినబడింది. బాలుని చేత అంటే బాలకేన ఫలం అకాధం కర్తం. అఖాదం కాదండి, అకాదత్ తినబడు. ఎవరి చేత తినబడింది కాదు, తిన్నాడు, తినేశాడు. అఖాదత్ బాలు పండుతున్నాడు అనడానికి నేను అఖాదత్ చెప్పానండి. అయితే ఇప్పుడు బాలు చేతారు బాలకేన కదండి, బాలకేన ఫలం. దీనికి ఇక్కడ అఖాదం అని చెప్పాలా? అఖాదంలో వస్తుంది, కర్మణిలో చెప్పాలి కదా. బాలకేన వచ్చింది ఆల్రెడీ కర్మణికి. క్రియార్థం కదా. అవును, కాగితం. తర్వాత ఎవరు పండుతున్నారు, ఎవరు అంటే కనుక ఇక్కడ ఎవరు అంటే కహ అనొస్తా అండి. కహ ఫలం అఖాదత్. దాన్ని కర్మంలోకి మార్చాలంటే ఎవరి చేత పండు తినబడింది అని వస్తుంది. ఎవరి చేత అంటే కనుక ఇక్కడ కాబట్టి కస్మండి కాదు కదా, స్త్రీలింగం కదా. చెప్పండి. సహపౌతే కాదం కరెక్ట్ అండి. అంటే ఎవరి చేత ఫలము తినబడినది అండి. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తారు? రామ యుద్ధం అకరోత్, రామేణ యుద్ధ కృతః యుద్ధ అన్నారు కదా. యుద్ధం కృతం. మనకి తెలియదు అనుకోండి, ఏదో ఒక లింగంలో వాడండి, కానీ దానికి అపారంగా పక్కన అంటే మనం పక్కన ఏం పెడుతున్నాము తాకని కూడా కరెక్ట్ గా పెట్టండి. ఓకే, అంటే ఇప్పుడు రామ యుద్ధం అకరోత్, ఇది కరెక్ట్ కాదు. చేశాడు, యుద్ధం చేశాడు. ఇక్కడ యుద్ధం అకరోత్, యుద్ధం అకరోత్. రామేణ యుద్ధం, ఇక్కడ యుద్ధం కృతం అనాలి. కానీ ఇక్కడ ఇక్కడ యుద్ధం అనేది నపుంసకలింగం కాదు.
అవునండి నపుంసకలింగంలో తీసుకున్నాం కాబట్టి కృతం అన్నాం. యుద్ధం కృతం ఇక్కడ కృతం విభక్తి కిందకు వస్తుంది మ్యామ్. ఇక్కడ యుద్ధం అనేది మనకు అన్ని విషయాలు అన్ని ప్రధానత ఒక లిస్ట్ ఏం లేదు కదా, అందుకని అంటే రాముడి చేత యుద్ధం చేయబడింది అన్నప్పుడు మనకి క్లాసిక్ లో రామేణ యుద్ధం కృతం. యుద్ధ అని చదివాను, యుద్ధ లేదు యుద్ధం లేదు, ఎలా తెలుసుకోవాలి? యుద్ధం అనేది నౌన్, యుద్ధ ఇస్తున్నాడు, యుద్ధ లేదు యుద్ధం లేదు, అర్థం అవ్వట్లేదు అలా. రాముడి చేత యుద్ధం చేయబడిందని మామూలుగా అలాగే ఉంటాం కదా. మీరు విభక్తి మారుస్తున్నారు యుద్ధం అని. బేసిక్ గా అది యుద్ధం అనే నపుంసకలింగము మనకి తెలుగులోనూ దీనిలోనూ కూడా ట్రెండ్ ఉండొచ్చు కదా. ప్రస్తుతానికి నపుంసకలింగంలో తీసుకుని చేసేస్తున్నాము. మీరేంటంటే ఒకటే ఏంటంటే ఎక్కడన్నా చదివారనుకోండి యుద్ధ అని చదివితే ఆ యుద్ధం అనేది నపుంసకలింగం కాదు పుల్లింగం అని గుర్తుపట్టేసి దానికి ఇక్కడ మార్చుకునేటట్టు ఉండాలంటే అది. సరే అండి, రేపు కలుద్దాం మళ్ళీ ఇలాగే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. వీలైనంత వరకు చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మీరు రాయగలిగి మీరు రాసుకుని వస్తే మనం దాన్ని డిస్కస్ చేద్దామండి. అప్పుడు కూడా జరగలేదు మేడం, లాస్ట్ జరగలేదు